హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేనైతే ఒక మంచి డిష్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తున్నాను అనమాట. సో అదేంటో ఈ వీడియోలో మొత్తం అయితే తెలుసుకుందాము. చాలా తొందరగా అయిపోయే డిష్ అండి, అండ్ మనకి బాగా హెల్దీ కూడా ఈ రెసిపీ వచ్చేసి. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే, థంబ్నెయిల్ చూసి వచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది లైక్ చేయట్లేరు, తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని అయితే. సో ఈరోజు అయితే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇంకా క్యాలీఫ్లవర్ అండి, కొంతమంది గోబీ పువ్వు అనేసి కూడా అంటుంటారు. ఇంకా క్యాలీఫ్లవర్ వచ్చేసి ఇంకా నేనైతే తీసుకున్నాను అనమాట మార్కెట్లో. ఇంకా దీనిని మనము ఇందులో పురుగులు ఉంటాయో ఏంటో తెలియదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనిని అయితే మనం కట్ చేసుకుందాము. నేనైతే చూడండి ఇలా కట్ చేస్తాను. ఫస్ట్ అయితే అన్నీ దాని వెనకాల ఉన్నవన్నీ తీసేస్తాను అనమాట. తీసేసి ఇలా మనకి ఏవైతే యూజ్ అవుతాయో అంతవరకు అయితే నేనైతే ఇలా ఉంచుకొని ఉంటే మనకి కట్టింగ్ కూడా ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట. మనం తీసుకునేటప్పుడు చాలా పెద్దగా అనిపిస్తుంది క్యాలీఫ్లవర్, బట్ మనం ముక్కలు చేసుకునేసరికి కట్ చేసుకునేసరికి చాలా చిన్నగా అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రై అయితే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఇంకా దీనిలోకి ఎలా ప్రాసెస్ చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ఇంకా చూడండి, ఫస్ట్ అయితే మనము దీనిని కొంతమంది ఏమో వేడి వాటర్ ఆల్రెడీ పెట్టి మసిలేటప్పుడు దీన్ని వేస్తారు, ఎందుకంటే పురుగులు ఉండొచ్చు, చెప్పలేమన్నమాట. కంపల్సరీ ఈ ప్రాసెస్ అయితే చేయాలి. కొంతమంది వచ్చేసి నేనైతే ఇలా డైరెక్ట్గా వాటర్లో వేసి మగ్గించుకుంటాను అనమాట. దీనికి కావాల్సినవి జస్ట్ ఆనియన్ ఒకటి మీడియం సైజులో ఉండేది, మిర్చి తీసుకోవాలండి ఒక 4, ఒక సైడ్ రైస్ పెట్టేసుకున్నాను అండ్ నైట్కి చేశాను అనమాట. నేను ఇది వచ్చేసి ఒక సైడ్ రైస్, ఒక సైడ్ అయితే అది పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా రిషి అయితే చూడండి హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడు. వీళ్ళకి ఈ వర్క్ చెప్పేసి ఇంకా నేనైతే వర్క్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇలా మసులుతున్నప్పుడు మనమైతే వాటర్ అయితే ఒక స్ట్రైనర్ ద్వారా మొత్తం అయితే మనం ఎక్కువ ఉడికించుకోవద్దండి, నార్మల్గా అంటే మీడియంగా ఉడికించుకోవాలి. మనం ఇలా స్పూన్తో నొక్కితే కచ్చపచ్చగా అంటారు కదా, అలా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకున్నామనుకో కర్రీ మనకి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట, మెత్తగా అయిపోతుంది. ఇలా కచ్చాపచ్చగా ఉడికించుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనమైతే ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనము కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా మనం ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కాలండి. ఈ ఆయిల్ వచ్చేసి మనకి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనము చూడండి, నేను హై టు మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను ఇదైతే. అండ్ గ్యాస్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ఆన్ చేస్తున్నాను అనమాట. అండ్ మనం హై టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఈ ప్రాసెస్, లేదంటే ఎక్కువ కుక్ అయిపోయి మెత్తగా అయిపోతుంది. అందుకనేసి కొంచెం స్లోగానే చేసుకోవాలి. స్లోగా చేసుకుంటే చాలా మనము ఈజీగానే అయిపోతుంది. అండ్ హీట్ అయిన తర్వాత చూడండి, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకోవాలి. వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసేసుకోవాలి. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని. అండ్ ఒక టిప్ అండి, చాలాసార్లు చెప్పే ఉంటాను మీకు వీడియోస్లో, ఇవి త్వరగా మనకి మగ్గిపోవాలి అంటే, ఆనియన్స్ ఫ్రై కావాలంటే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకుంటే మనకి త్వరగా ఉడికిపోతాయి, అంటే టైం వేస్ట్ కాదనమాట. అండ్ ఇంకో టిప్ అండి, గ్యాస్ కూడా వేస్ట్ కాదు. సో ఇలా కూడా ఆలోచిస్తారా అనేసి అనుకుంటారు, బట్ ఇది మనకి యూజ్ అయ్యే టిప్ అండి, త్వరగా అయిపోతాయి అన్నమాట వర్క్స్. సో నేను ఆ ప్రాసెస్లోనే ఎప్పుడు చూస్తాను, వర్క్ ఎలా త్వరగా ఫినిష్ చేసుకోవాలి అనేసి చూస్తానన్నమాట. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవి మనకి మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ మనము బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇందాక, అదైతే పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మన క్వాంటిటీకి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీంట్లోకి. అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి, బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకునేసి
నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మనము దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఇందాక, అది వేసుకోవాలన్నమాట. అది వేసేసుకొని మనము కొంచెం మొత్తం మంచిగా నీట్గా కలుపుకోవాలండి. ముక్కలకి పట్టేలాగా, ఆ గోబీ ముక్కలకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే కొద్దిసేపు సిమ్లో పెట్టి, ఇప్పుడు చూడండి నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఇదే అన్నమాట. సో గోబీ ముక్కలను ఇలా వేసేసుకొని మనం సిమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు ఆయిల్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసాం కదా, ఆయిల్ ఆ ఫ్లేవర్ పట్టాలన్నమాట ముక్కలకి. చాలా చాలా బాగుంటుందండి. సో అలా పట్టితే ఆ టేస్టే వేరే వస్తుంది. ఈజీగా మనము చపాతీలోకి, రైస్లోకి ఈజీగా ఇది వాడచ్చు అనమాట. కొంతమంది చపాతీలోకి స్పెషల్గా, రైస్లోకి స్పెషల్గా చేస్తారు కదా. సో అలా ఏముండదు అనమాట. ఇలా చేసుకుంటే, నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా అయిపోతుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అసలు చేసినట్టే అనిపించదు అనమాట. జస్ట్ మనకి ఇది కట్ చేసేటప్పుడే కొద్దిగా ప్రాబ్లంగా అనిపిస్తుంది. ఇలా చూడండి ఎంత మనకి ఆల్రెడీ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. జస్ట్ ఒక 2 మినిట్స్ మనం అలా సిమ్లో పెట్టేసి వదిలేసేయాలన్నమాట. వదిలేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే దీనికి కొన్ని పొడులు అవసరం అన్నమాట. సో ఏమేమి పొడులో ఇప్పుడు నేనైతే చూపిస్తాను మీకు. నేనైతే ముందుగా రెడీ చేసే పెట్టుకుంటాను ఆల్మోస్ట్. బట్ అయిపోయిందనమాట. నేను యూస్ చేస్తూనే ఉంటాను ప్రతి దాంట్లోకి. ఏమేమి తీసుకోవాలంటే ఒక పల్లీలు అండ్ జీలకర్ర, ధనియాలు కొన్ని, అండ్ ఇందులోకి కొంచెం శనగపప్పు అండ్ మినప్పప్పు వేసుకోవాలన్నమాట. ఇంతే అండి. మీకు వీలైతే పల్లీలు వేయించుకోండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయించుకొని కూడా పక్కకి మిక్సీ పట్టుకోవచ్చు. నేను వేయించుకోకుండానే మిక్సీ పట్టేశాను, అయినా నో ప్రాబ్లం. ఈ పొడి అయితే అవసరం అన్నమాట. ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలి అంటే, ఇంకా మనం ఇలా పొడి చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే ఇలాంటివి చేసినప్పుడు మనం వేసుకోవడానికి టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి బాగా. సో సింపుల్ అండి. నేను తీసుకున్నది జీలకర్ర, ధనియాలు అండ్ పల్లీలు అండ్ మినప్పప్పు, శనగపప్పు కొంచెం అన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కారం వేసుకోవాలి. ఒక మిర్చి వేసాం కదా ఆల్రెడీ, ఇంకొద్దిగా కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కారము అండ్ సాల్ట్ రెండు మీ టేస్ట్ ఎలా తింటారో మీ ఇంట్లో మీ పిల్లలతో సహా అందరినీ దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలన్నమాట. నేను మా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వేస్తాను, రిషిని మెయిన్గా. అయినా మాతో పాటు తినేస్తాడు రిషి కూడా, నో ప్రాబ్లం అనమాట. పెద్ద అయిపోయాడు కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక నేను పేస్ట్ చేశాను కదా, ఆ పొడి చూడండి ఒక టేబుల్ స్పూన్ పైన 1.5 వేస్తున్నాను. అంటే 1 టేబుల్ స్పూన్ 1.5 వేస్తున్నాను అనమాట. సో ఇది వేసుకొని కలుపుకోవాలి. కారం, ఉప్పు, ఈ పొడి ఒకటేసారి వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకా మనం ఎక్కువసేపు హై ఫ్లేమ్లో పెట్టామనుకో మొత్తం మగ్గిపోతుందండి. అందుకనేసి మనం ఉడికించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఉడికించుకునేటప్పుడు తక్కువ అన్నమాట. అంటే ఓన్లీ మనకు ఆ పురుగులు పోయేంత వరకు కొద్దిసేపటి వరకే మనం ఉడికించుకోవాలి. ఎక్కువ బాయిల్ చేసుకోవద్దు అనమాట. లేకపోతే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ఈ ప్రాసెస్లో ప్రాబ్లం అవుతుంది, మెత్తగా అయిపోతుంది అనమాట మనకి. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా కలుపుకొని జస్ట్ ఇంకా 2 మినిట్స్ అలా ఉంచుకొని, బాగా కలుపుకొని జస్ట్ 2 మినిట్స్ ఉంచుకొని ఇంకా మనము వదిలేయడమే అన్నమాట. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా 3 వేసుకొని, ఎన్ని ఉంటే అన్ని వేసేసుకొని హాయిగా మనము ఇంకా అన్నంలోకైనా హాయిగా తినొచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి కట్టొచ్చు అండ్ చపాతీలోకి కూడా కట్టొచ్చు. మనం వీటిని చపాతీకి మంచిగా చపాతీలు చేసి వాటిపైన మంచిగా ఇలా పెట్టేసి రోలింగ్ చేసి ఇవ్వచ్చు.
పిల్లలకి బాగా తింటారు. అండ్ నేను ఇంకో క్లిప్ అండి, నేనైతే నాకు బాసాన్లు ఎక్కువ పడవన్నమాట సింకులో. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడే క్లీన్ వెంటనే చేసేసుకుంటానన్నమాట. అందుకనేసి నాకు ఎక్కువగా వాసనలు అనేటివి ఉండయన్నమాట. సో ఇలా నేనైతే బౌల్స్ అయితే ఎప్పటికప్పుడు వర్క్ అయిపోగానే ఇట్లా ఫాస్ట్గా వెనుకనే కడిగేస్తూ ఉంటానన్నమాట. అందుకే నాకు ఎక్కువ పని చేసినట్టుగా అనిపించదు. అయినా వర్క్ వచ్చేసి నేను కొంచెం ఫాస్ట్గానే చేస్తాను. నేనే కాదు, చెప్పడం కాదు, అందరూ అంటారనమాట. సో ఇలా నేను ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూనే ఉంటానన్నమాట. నాకు అట్లాగే పెట్టి ఎక్కువ చేసి బాగా అలా ఒక టైం పెట్టుకొని తోమమంటూ ఏమి ఇష్టం ఉండదు. సో చిన్నవే కదా ఫాస్ట్గా అలా చేసేసుకుంటానన్నమాట, పక్కనే సింక్ కాబట్టి. సో ఇదన్నమాట వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం, మీకు కావాల్సిన వీడియోస్ కోసం తప్పకుండా నన్ను కామెంట్స్ చేయండి. చాలా హ్యాపీ అనమాట. మీరు లైవ్కి వచ్చినప్పుడు కామెంట్స్ చేసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అండ్ మీరు వీడియోస్కి కామెంట్స్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి. నో ప్రాబ్లం, నేను చేస్తూనే ఉంటాను. ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయండి నా నుండి. అండ్ చూడండి, ఇప్పుడైతే బౌల్స్ అయితే నేను దీనికి కావాల్సిన బౌల్స్ కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట, కడిగేసి నీట్గా. ఇప్పుడు చూడండి, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, నీట్గా కుక్ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుందండి ఇది చేస్తూ ఉంటే. రిషి అంటున్నాడు, మమ్మీ ఏదో చేస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనేసి అంటున్నాడు అనమాట. నిజంగానే అండి, ఈ ప్రాసెస్లో చేస్తూ ఉంటే చూడండి మంచి స్మెల్ వస్తుంది. ఇంకా నేను బాయిల్ అయ్యిందా లేదని ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను. మనకి చూస్తేనే అర్థమైపోతుంది బాయిల్ అయిపోయిందనమాట. ఇంకా నా దగ్గర కరివేపాకు ఒక్కటే ఉంది. ఇంకా కరివేపాకుతో అయితే నేనైతే సర్వ్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనమైతే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని హాయిగా మనము టేస్టీగా చపాతీలోకి, రైస్లోకి తినొచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో వచ్చేసి. సో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్లో సపరేట్గా ఇలాంటి వీడియోసే వస్తాయి అనేసి ఏం లేదు. ప్రతి ఒక్క వీడియోస్, జర్నీ వ్లాగ్స్ అండ్ ప్రతి ఒక్కటి వస్తాయన్నమాట. కుకింగ్ వ్లాగ్స్ అన్నీ వస్తాయన్నమాట. డే వ్లాగ్ ప్రతి ఒక్కటి వస్తాయి, ఆల్ ఇన్ వన్ అనమాట. సో చూస్తూనే ఉండండి తప్పకుండా. నేను మీ శ్రీలత. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది, తినడమే ఇంకా.